గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు. సో నేను ఎంతగానో ఎదురు చూస్తే నా రీయూనియన్స్ ఈ రోజే అన్నమాట. సో చూడండి, టీ షర్ట్ వేసుకొని మా కాలేజ్ లోగోతో రెడీ అయిపోయాను. నేనేమేమి తీసుకెళ్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇవి అందరికి టీ షర్ట్స్, ఇది మా స్టాఫ్ కి గిఫ్ట్స్, నా డ్రెస్సెస్, లగేజెస్. సో అన్ని రెడీ అండ్ సో ఎక్సైటెడ్. సో పదండి నాతో. ఫైనలీ ఆఫ్టర్ 10 months ఆఫ్ ప్లానింగ్ ఇట్ జస్ట్ హ్యాపెన్. సో మేమందరం అడియార్లో ఒక బస్ స్టాప్లో కలిసి ఇక్కడి నుంచి మా కాలేజ్ బస్ మమ్మల్ని మా కాలేజ్కి తీసుకెళ్ళటానికి రెడీ అయిపోయింది. సో నేను వెళ్ళగానే యాక్చువల్లీ నాకన్నా ముందు చాలా మంది వచ్చేసారు. అఫ్కోర్స్ యాజ్ యూజువల్ మనం లేటే. సో అందరినీ హాయ్ చెప్పేసి, అసలు నేనైతే కొంతమందిని అయితే అస్సలు గుర్తుపట్టలేకపోయాను. కొంతమందిని ఆల్రెడీ కలుసున్నాం ఇంతకుముందు, బట్ కొంతమంది లిటరలీ ఆఫ్టర్ 25 years నేను వాళ్ళని కలుస్తున్నాను. సో ఐ వాజ్ సో హ్యాపీ అండి. సో మేము అందరం, నేనే ఒకటే కాదు, అందరం ఇది నడి రోడ్ అని కూడా మర్చిపోయి అందరం 18-20 years ఆ ఏజ్కి వెళ్ళిపోయి వి ఆల్ వర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫన్. అరే ఇప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ వచ్చావు నువ్వు నా చేతిలో. బోలా బ్లాక్ అండ్ బ్లాక్ వాట్ అన్ ఎనర్జీ బోలా. నా బోలా స్లో మోషన్. యో బోలా బోలా హాయ్ చరిత. బస్ స్టాండ్ లో నిల్చొని ఏదో అమ్ముతున్నా అనుకుంటున్నారా? ఏం అమ్మట్లేదండి. మేమందరం కాలేజ్కి ఒకేలాంటి టీ షర్ట్ వేసుకెళ్లాలని ఆర్డర్ చేసాము. సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ టీ షర్ట్. సో ముందు మా కాలేజ్ 97 JSC అని రాసేసి వెనకాలేమో ఇలాంటి ఒక క్యాప్షన్ వేసేసాము. బస్ స్టాప్ లో టీ షర్ట్ విక్కే వెచ్చిట్లేడా పురుషం అంతా కళ్ళ రత్నం వరుంటా ఎంత చెప్పండి. డబుల్ ఎక్స్ఎల్ అప్పుడు నా డబుల్ ఎక్స్ఎల్ तुम्हाला शेख मर्यादा गिरता बाय ए மனசுல வச்சிருக்காங்க அங்க பாத்தியா அங்க பாருடா. ரெடி 1 2 3 குமா லக்கடி குமாவா சுமாவா. హలో హలో 25 years తర్వాత ఈ బస్సులో ఎక్కుతున్నాము. ఇలా కాలు పెట్టగానే బస్సు అదిరిపోద్ది అన్న బస్సు కూడా ఆల్మోస్ట్ సగం మంది బస్ స్టాప్ కి వచ్చేసారు. మేమందరం బస్ లో ఎక్కేసి మా కాలేజ్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. వి ఆర్ సో ఎక్సైటెడ్. రైట్ సో 25 years తర్వాత ఈ రీయూనియన్, ఆల్మోస్ట్ 70 people. Today there's 32 people in the bus and this is Faisal all the way from Singapore. Yes, Faisal from Singapore. From Bhopal. Shankar from Adyar. Dubai Sheikh. Introduce yourself. Kiran from Bangalore. Srinivas from Cincinnati. Pari from Bangalore. Cameraman Rambabu. Shravan from Hyderabad. Balaya. இல்ல தம்பி எடுங்க, அவரு நம்ம பொலிட்டிஷியன். அண்ணா அவர் பொலிட்டிஷியன். Hey, all question ఏంటి? From Denmark. Chemical. Srinivas from Bangalore. Chemical? Yes. Chemical. Krishnaya from Hyderabad. Chemical. Saravanan CSE Bargur. Bargur. Ashok Kumar CSE. Ramesh Naidu St. Joseph Boys Hostel. Computer Science CSE Hyderabad. Murli IT. ఎక్కడ ఏ బ్రాంచ్ పేరు? GK Quickly Hyderabad.
ఏం బాగుంటుంది అందుకని నన్నే చూస్తుంది. నాకు సీకర్స్. ఇలంగో ఫ్రమ్ కాలిఫోర్నియా. என்ன பிரான்ச்? కంప్యూటర్ సైన్స్. అరుణ్ కంప్యూటర్ సైన్స్ చెన్నై పయ్యా. வீடு இங்கிலீஷ்ல பேசுனா உன் பேரு இங்கிலீஷ். యాక్సెంట్ వేయడం. ஆக்சென்ட் வேணும்டா. சொல்லுடா. பரவாயில்லடா பீட்டர். హాయ్ అరుణ్ ఫ్రమ్ టొరంటో సిఎస్సి. ఎస్. నవీన్ ట్రిప్లీ హైదరాబాద్. ஏய் நவீன். வடிவேல் ட்ரிபிள் டிபார்ட்மெண்ட். என்ன சொன்னோம்? உன் பேரை சொல்லு. பேர் தானே மகேஷ் கம்ப்யூட்டர் சயின்ஸ். சென்னை சென்னை. அது கூட பிரவீன் கூட. பிரவீன் கெமிக்கல். எங்கேருந்து வர? டோக்கியோ. ஸ்ரீனிவாசன் கெமிக்கல். கமிங் ஃப்ரம் ட்ரிச்சி. பானு கம்ப்யூட்டர் சயின்ஸ் கமிங் ஃப்ரம் அட்லாண்டா. ஜெயகந்திகா சிஎஸ்சி டிபார்ட்மெண்ட். என்ன சொல்லணும்? பேரு சொல்லுங்க. மோனிகா. எந்த பிரான்ச் சொல்லுங்க? ஐசி. எங்க இருந்து வந்தீங்க? கலிஃபோர்னியா. ரம்யா ஐசி கலிஃபோர்னியா. அனிதா சிஎஸ்சி சென்னை. மோகனபிரியா சிஎஸ்சி டிபார்ட்மெண்ட் ஃப்ரம் சென்னை. ரிபெக்கா ஊரு சென்னை ட்ரிபிளி. சாப்பாடு எடுத்து. வாவ் யாருக்கு? என்ன பேரு, என்ன பிரான்ச், எந்த ஊரு? Madeline Jayachandran, Triple E, Austin, Texas. சூப்பர். Shabita Karthikeyan, EC, El Dorado Hills. மாத்வி EC California. California. Charita, CSC branch, Hyderabad. I'm Samira from CSC and I'm from Kakinada. Famous Kakinada. Sudha. Sudha branch. Sudha, Chemical, from Hyderabad. Nice. Ramya. Ramya Peter, IC, from England. ఏం పేరు? యశోద. నా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఐఎమ్ ఫ్రమ్ సిన్సినాటి. లవ్ యూ ఆల్. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. నేనైతే అసలు బస్సులో సీట్లో ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు. ఓ మై గాడ్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అసలు ఫుల్ పాటలు, డాన్స్ అంటూ చాలా చాలా ఫన్ ఉండింది. సో యాక్చువల్లీ మేము చదివేటప్పుడు మా కాలేజ్కి వెళ్ళాలంటే సత్యభామ కాలేజ్ లోపల నుంచి సెయింట్ జోసెఫ్ కాలేజ్కి వెళ్ళాలి. సో మాకు సత్యభామ నేమ్ బోర్డ్ చూడంగానే వి ఆల్ వెర్ ఎక్సైటెడ్. బట్ మేమందరం చదివింది అయితే సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో హియర్ యు గో, మా కాలేజ్ వచ్చేసింది. సో గ్యాస్ ఇలా ముగ్గులేసి డెకరేషన్ చేసి మమ్మల్ని అయితే మా స్టాఫ్స్ అందరూ వచ్చి వెల్కమ్ చేశారు. అసలు కాలేజ్ అయితే హడావిడి చేసేసింది. ఇక్కడ నుంచి మమ్మల్ని మంచి రిఫ్రెష్మెంట్స్ ఇవ్వటానికి కోసం ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. సో అక్కడైతే పఫ్లు, వెల్కమ్ డ్రింక్స్ అంటూ హడావిడి చేసేసారండి. அவன் எல்லாம் சாப்பிடுவான். காலேஜ் படிக்கிறச்ச எங்க ரெட் பட்டர் ஜாஸ்தான் இதெல்லாம் பார்க்க அப்படியே கண்ணு தனித்தனியா கொட்டுது. சான்ஸ் இல்ல. என்ன மறுபடியும் காலேஜ் சேர்ந்து நான் மறுபடியும் செயின்ட் ஜோசப் தான் சேருவேன். మాకు క్లాస్ తీసిన లెక్చరర్స్ వచ్చారు. సో వాళ్ళతో ఫొటోస్ దిగాము. అసలు వాళ్ళని చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉన్నిందో. సో అలా మాకు క్లాస్ తీసిన శేషగిరిరావు సరే ఇప్పుడు ప్రస్తుతం కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. సో వీ వర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏంట్రా కాలేజ్కి అని చెప్పి ఇట్లాంటి 5-స్టార్ హోటల్కి తీసుకొచ్చాయని చూస్తున్నారా? ఇదే అండి సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళ ఆఫీస్ బిల్డింగ్. సో మేము చదివేటప్పుడు యాక్చువల్లీ ఈ బ్లాక్ లేదు, బట్ ఇప్పుడు మాకే చూస్తున్నప్పుడు వావ్ అని ఉండింది. సో హియర్ ఇస్ ద సెల్వరాజ్ సార్. యాక్చువల్లీ ఈయన్ని చూస్తే మా అందరికీ చాలా భయం, ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు మేమేమైనా తప్పు చేసినా మాకు పనిష్మెంట్స్ ఇచ్చేది ఈ సరే. సో మా ఫేస్లోనే ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంతకుముందు ఉన్నంత హ్యాపీనెస్ లేదు, ఎందుకంటే ఆ భయం ఎక్కడో ఇంకా లోపల దాగుంది. బట్ ఆ భయం అంతా పక్కకు పెట్టి ఏ సార్లు ముందైతే మేము భయపడుతున్నామో ఆ సార్లు ముందు ఇట్లా ఫన్ చేసుకుంటూ ఉంటామని మేము కల్లో కూడా అనుకోలేదండి. ఇవన్నీ మేము అనుకోని కూడా చూడలేదు ఈ రియూనియన్లో. బట్ వీఆర్ సో హ్యాపీ వి డిడ్ ఆల్ దిస్.
நம்மளாம் படிக்க வச்சு எப்படி இருந்தது பெக்கி? ஆமா அட பாவிங்களா ஸ்பைஸ் எல்லாம் எங்க பைசா பேட்டி சொல்லு சொல்லு. தொடங்கட பொண்ணு காலேஜ் வந்து எல்லாம் ஒண்ணு வன చదివే తప్పుడు எல்லாம் வந்து காலேஜ் All our money is well invested. இவன் போட்டு குடுக்கறதுலயே இருக்கான். வன చదివే తప్పుడు எல்லாம் ஒண்ணு ఇప్పుడు ఎలా ఉంది? అరే ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్ ఇట్ ఈస్ అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏసీ లేదు ఇది. ఇట్ ఈస్ ఆల్ అవర్ మనీ ఏయ్ గమ్మన ఉండండిరా. క్లాస్ రూమ్స్ ఏయ్ ఇది క్లాస్ రూమ్స్. ఓ మై ఎవరు హాయ్ చెప్పరు. மேம் வந்து ఎవరు హాయ్ చెప్పరు. நான் ஹாய் காட்டுன எல்லாம் முறைக்கிறாங்க. மேம் அங்க இருக்காங்களா? ஏய் லுக் அட் திஸ் ஜீப் எல்லாம் வச்சிருக்காங்கடா. காலேஜ் எலக்ட்ரிக் வெஹிக்கிள். நான் காலேஜ் நீங்க என்ன காலேஜ் வச்சிருக்கீங்களா? ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్ ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో ఒక మే ఉన్నప్పుడు వాట్ ఐ స్టిల్ రిమెంబర్ ఇస్ ఓన్లీ 2 పిల్లర్స్ అండ్ అ బ్యూటిఫుల్ గర్ల్స్ ఫోటోగ్రాఫర్ థ్యాంక్ యూ. మమ్మల్ని చెప్పాడు బ్యూటిఫుల్ గర్ల్స్. This was our office room and this is where we will do office duty. ஏதாச்சும் தப்பு பண்ணி எவன தப்பு చేస్తే மாட்டிக்கிட்டு இப்படிதான் தலையை குனிஞ்சிட்டு இருப்போன்னு மட்டும் நினைக்காதீங்க. அப்ப கூட நாங்க ரப்பர் பல்லி எடுத்துட்டு வந்து சார் மேல போட்டோம். ராதாகிருஷ்ணன் சார் நாங்க அப்பவே ஒரு மாதிரி தான். அப்ப இப்ப எப்படி இருப்போம்? தண்ணி குடிச்ச உடனே அப்படியே I feel so ఇక్కడ నుంచి మేమందరం బ్రాంచ్ వైజ్ డివైడ్ అయిపోయాము. సో మేము మా కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాము. సో ఈ క్లాస్ రూమ్లో మా ఫైనల్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ 2 years ఇదే క్లాస్ రూమ్లో మేము ఉన్నాము. ఓ మై గాడ్ నాకు అసలు అయితే ఈ క్లాస్ రూమ్ చూసినప్పుడు అయితే నాకైతే లిటరలీ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ వాజ్ సో ఎమోషనల్ గోయింగ్ బ్యాక్ టు ఆల్ దోస్ మెమరీస్. my bench, this is my place. These guys are sitting behind. We miss Surendra sir. Surendra, Sulwani, Lalwani, ungal lada. Ungal lida. Yes. They were sitting there. You three were in that bench. JK was in front. See, I used to keep my bag here with books, okay? I thought like this, there'll be no books. The red Hello students, good morning. Good morning, ma'am. Okay, Pankaj, stop talking please. Yashwanta, you are madadare. Final, keep your phone inside. Stop doing it, I'm very serious. Padu? Phone basically in the later. You get out of the class. Get out of the class. Try to put it in the very bad. More behavior. என்ன நிஜமாவே சசிகுமார் சார் என்ன திட்டாரு வந்து திட்டுறேன். ஏமா அந்த மூஞ்சிக்கு லிப்ஸ்டிக் போடுறியா, அந்த ஹேண்ட் ரைட்டிங்க்கு கொஞ்சம் மேக்கப் போட முடியாது. என் ஹேண்ட் ரைட்டிங் கம்ப்ராவே சார் இப்படியே என்ன திட்டாரு. லேட்டா வருது பீட்ரு. What is this? You always talk. What bad. క్లాస్ రూమ్ అలా చూసుకొని అన్ని మెమరీస్ మాట్లాడేసి క్లాస్ రూమ్ నుంచి మేము అందరం స్టాఫ్ అందరూ ఒక Q&A సెషన్ ప్లస్ కొన్ని స్పీచెస్ ఇవ్వటానికి ఆడిటోరియంకి వెళ్తున్నాం. సో పదండి. ఏంటో ఏదో పెళ్ళింటికి వచ్చామనుకోవద్దు. మా కాలేజే మమ్మల్ని ఇట్లా వెల్కమ్ చేయటానికి పన్నీరు, కల్కండ్, చాక్లెట్స్, పూలు పెట్టి ఏదో పెళ్లి వాళ్ళ ఇంట్లో వెల్కమ్ చేసినట్టు. యాక్చువల్లీ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ కాలేజ్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. యాక్చువల్లీ ఏదైనా కల్చరల్స్ వచ్చినా కూడా ఏదో ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్స్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో మా సార్ ప్రస్తుతం ప్రిన్సిపల్గా ఉన్న శేషగిరిరావు సార్ చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. లైక్ హౌ ఇస్ ద కాలేజ్ డూయింగ్ నౌ అండ్ ఎలా ఉండింది అవన్నీసి. తర్వాత కొన్ని స్టూడెంట్స్ ఒక 3-5 మా బ్యాచ్ నుంచి వాళ్ళు కూడా స్పీచ్ ఇచ్చారు. అండ్ దెన్ దేర్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ Q&A సెషన్. ప్రస్తుతం ఉన్న జూనియర్స్ వచ్చి మా సీనియర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దిస్ వాజ్ అ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్. ஸோ எல்லாரும் வந்து காலேஜ் கட்டடிச்சுட்டு பீச் போனாங்க. இல்ல
காலேஜுக்கு அப்புறம் பீச் போனாங்க. ஆனா பாய்ஸ் கேர்ள்ஸ் எல்லாம் சேர்ந்து போனாங்க. ஆமா எல்லாம் போய் சொல்றாங்க, எல்லாம் சேர்ந்து போனாங்க. அதாவது பயங்கர 2000 பேட்ச் பார்க்கப்ப இருந்த சந்தோஷம் அது ஒரு தனி இது. இப்ப இருக்கிற பசங்க கிட்ட எல்லாம் வந்து அந்த அளவுக்கு வந்து நான் என்னோட காலேஜ்க்கு 25 இயர்ஸ் கழிச்சு வந்திருக்கேன். எனக்கு ஸ்டாஃபை பார்த்த சந்தோஷத்தோட என்னோட ஃபாலோவர்ஸை பார்த்த சந்தோஷம் தான். இவங்களை காசு கொடுத்து நான் பிடிச்சது மட்டும் நினைக்காதீங்க, இதெல்லாம் அன்பால வந்தது. நீங்க எல்லாம் சத்தியமா வேண்டாம் சாமி. So thank you so much. இவங்க எல்லாம் இன்ஸ்டாகிராம் ஆல்ரெடி ஃபாலோ பண்றாங்க. என்னோட போட்டோ எடுக்கணும்னால எனக்கு ஒரே பர்மிஷன் ஆயிடுச்சு. நான் போட்டோ எடுத்துட்டேன். Here is the బాబు మనోహరన్ సార్. సో ఇప్పుడు కాలేజ్కి చైర్మన్ బాబు మనోహరన్ సార్. మేము చదివేటప్పుడు జేపీఆర్ గారు ఉన్నారు, బట్ ఈజ్ నో మోర్. సో బాబు మనోహరన్ సార్ అయితే మేము చదివేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సో మా ఫ్రెండ్ వడివేల్ ఇస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో బాబు మనోహరన్ సార్ ఫోటో ఒకటి స్కెచ్ చేసి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాము. దీంతో పాటు షాల్ 1 ఫ్లవర్స్ కూడా ఇచ్చేసాము. సో నేను ఆయనకి చెప్తున్నాను, మా నాన్న అయితే ఈ కాలేజీని నన్ను జాయిన్ చేయించడానికి ఒకే రీజన్ ఫుడ్ సార్. ఎందుకంటే సతీమామ సెయింట్ జోసెఫ్ ఇస్ ఫేమస్ ఫర్ ద ఫుడ్. సో ఎప్పుడు ఏమొచ్చినా బిర్యానీ వేస్తారు. అలాగే మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఫ్రైడే అయినా కూడా వెజ్ మాత్రమే వేస్తున్న కాలేజ్లో మా కోసం నాన్ వెజ్ డిషెస్ వేశారు. అసలు రండి మీరు చూడాలి, ఆ ఫుడ్ మాత్రం ఏముండిందో. పదండి ఫుడ్ చూద్దాం. సో చూడండి ఫుడ్, అసలు వెజ్ నాన్ వెజ్ అంటూ ఓ మై గాడ్ ఇట్ వాజ్ అ ఫీస్ట్ అండి. పాయసం కాడి నుంచి బిర్యానీ, పకోడీ, ఫిష్, చికెన్ 65, రసము, అసలు అప్పడాలు, ఆమ్లెట్స్, ఓ మై గాడ్. ఇలా మంచిగా బనానా లీఫ్ వేసేసి అందరికి ఇట్లా ఫుడ్ సర్వ్ చేసేసి, సో వెజ్ అంతా ఒక పక్క, నాన్ వెజ్ అంతా ఒక పక్క. వీళ్ళందరూ వెజ్ లాగా ఉన్నారు. సో పాపం లుక్ ఎట్ ద నాన్ వెజ్ హియర్. కనిపిస్తుందా? చేప ఫిష్ ఫ్రై, చికెన్ 65, ఆమ్లెట్ అండ్ అవర్ ఫేమస్ బిర్యానీ. సత్యభామ సెయింట్ జోసెఫ్ ఇస్ ఫేమస్ ఫర్ ద బిర్యానీ. సో మా కోసం ఈరోజు చికెన్ బిర్యానీ, పాయసం, గులాబ్ జామున్ అంటూ ఫుల్ మెను మొత్తం దింపేశారు మా బాబు మనోహరన్ సార్ మా కోసం. సో అసలు మెస్లో కూర్చొని తింటుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది అనమాట ఒక్కొక్కరికి. సో అంత అండ్ టేస్ట్ కూడా అండి చాలా చాలా బాగుంటుంది, ఒక పెళ్లి ఇంట్లో పెట్టినట్టు. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ, ఆ రోజు ఫ్రైడే ఇస్ లైక్ యూజువలీ వెజిటేరియన్. సో మాకు వెనకాల పెళ్లి మండపంలో వస్తున్నట్టు సౌండ్ కానీ ఆ స్మెల్, సాంబ్రాణి స్మెల్ అని చూడండి. నా బిర్యానీ మొత్తం నా ప్లేట్లోనే ఉన్నట్టుంది. So we all were enjoying the food. This was the highlight of this reunion. So my day 1 reunion to my college was super hit అండి. సో ఇక్కడి నుంచి మేము అందరు రెసార్ట్కి వెళ్తున్నాం. సో అది మా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. Until then, see you then. Bye from అమ్మ అమ్మడు.